బాగా చూడయ్యా అన్నారు. ఈసారి చూస్తే అతని ఇష్టదైవమైన వెంకటేశ్వర్లు, లక్ష్మీ, గణపతి విగ్రహాలు స్పష్టంగా కనిపించి మళ్ళీ అదృశ్యమయ్యాయి. ఒకనాడు గొలగమూడి ఆశ్రమంలో గురవయ్య స్వామికి దగ్గరగా చింతచెట్టు దగ్గర పడుకున్నాడు. అందరూ నిద్రపోతున్నారు. కొందరు దిగంబరులైన ఋషులు వచ్చి స్వామి చుట్టూ ఉండి మాట్లాడుతున్నట్లు అతనికి స్వప్న దర్శనం అయ్యింది. అతనికి మెలకువ వచ్చి గుండము సరి చేయపోతే, స్వామి ఏమయ్యా, ఇప్పుడు లేచావు అన్నారు. వెంటనే అతనికి మైకమొచ్చి గుండం దగ్గర పడిపోయి ఋషీశ్వరులు వెళ్ళేంతవరకు లేవలేదు. ఒకసారి కొందరు భక్తులు తులసవ్వను తమతో కూడా కాశీ రమ్మన్నారు. స్వామిని అడిగితే వాళ్ళను పోనీ మనము రేపు పోదాము అని 4 రోజులు గడిపేశారు. ఆమె అలిగి అన్నం తినకుండా పడుకుని ఉదయం 8 గంటలైనా లేవలేదు. రాత్రంతా తనను స్వామి సాక్షాత్ యాత్ర చేయించినట్లు దర్శనమయ్యింది. నెల తర్వాత యాత్రకు వెళ్ళిన వారు తిరిగి వచ్చినప్పుడు అక్కడ విశేషాలన్నీ ఆమె చక్కగా వివరించింది. అందరూ ఆశ్చర్యపోయారు. నెల్లూరులో ఒక ఇన్కమ్ టాక్స్ ఆఫీసర్ గారి కుక్కకు జబ్బు చేసింది. వారు దానిపై మమకారంతో ఎన్ని చికిత్సలు చేయించినా తగ్గకపోయేసరికి కారులో దానిని స్వామి దగ్గరకు తీసుకువచ్చారు. స్వామి కుక్క ఒకరి కొరకు కొద్దిసేపు చూసుకున్నాక అది ఆయన పాదాల వద్ద ప్రాణం వదిలింది. సాయి పాదాల వద్ద ఒక పెద్ద పులి ప్రాణం విడిచినట్లే, అలానే ఒకసారి కాలువాయి మార్గంలో స్వామి సేవకులు వస్తుంటే చూచి కూడా డ్రైవరు బస్సు ఆపలేదు. కొద్ది దూరం వెళ్ళి బస్సు అకారణంగా ఆగిపోయింది. స్వామి బృందము బస్సు ఎక్కగానే బయలుదేరింది. మానవుడు తత్వతః పరమాత్మ స్వరూపుడే అయినా అజ్ఞానము వలన శరీరమే తానని, దానికి కారణమైనదే తల్లిదండ్రులని భ్రమించి రాగద్వేషము వలన పుణ్యపాపాలు చేస్తూ ప్రతిఫలం అనుభవించటానికి జన్మచక్రములో తిరుగుతుంటారు. అట్టి వారిలో ఏ కొద్దిమందో మహాత్ముల సాంగత్యము పొంది వివేక వైరాగ్యముతో అజ్ఞానము పోగొట్టుకుని మహాత్ములవుతారు. వారి దేహాలను ఉపాధి చేసుకుని దత్తాత్రేయుడు భూమిపై సంచరిస్తూ జీవులను ఉద్ధరిస్తాడు. అట్టి వారికి జీవుల పూర్వజన్మలు కర్మఫలములు తెలుస్తాయి. స్వామి 1979లో ఇనకుర్తిలోని ప్రాథమిక పాఠశాల వద్ద విడిది చేశారు. ఒక యానాది స్త్రీ చింకి బట్టలు కట్టుకుని చేపల బుట్ట తీసుకొని అటుగా పోతున్నది. స్వామి ఆమెను పిలిపించి ఆమెకు 10 రూపాయలు ఇచ్చి అన్నం పెట్టి, ఒక చీర ఇవ్వండి, ఈమె ముందు జన్మలో మైసూరు రాజు కోడలు, దానధర్మాలు చేయక ఇలా అయ్యింది అన్నారు. మరొకసారి కోడూరు వెంకటమ్మతో, పూర్వము నీవు జింటాల వారి కోడలై పుట్టి బంగారు నగలు ధరించి పైచూపుతో ఉన్నావు. ఒక రోజున కాలు తగిలి జెండ విరిగింది. అది నీవు మళ్ళీ పుట్టి విధవరాలు వైపోతావు అని శపించింది. ఆ శాపమే లేకుంటే నీకు పెండ్లే లేదు. ఆ శాపము వలన పెండ్లి జరిగి
బాల్యంలోనే భర్త పోయాడు, అయినా నిన్ను వదిలిపెట్టాను అన్నారు. ఒకరోజు మల్లిక వెంకయ్యను అనికే పెళ్ళి చూచి స్వామి నా దగ్గరకు వచ్చెయ్యి అన్నారు. మీ దగ్గరకు వస్తే భిక్షకు పోవాలి, అది నా వల్ల కాదు అన్నాడు స్వామి. అబ్బే అదేమీ లేదు. రామేశ్వరంలో ఒకప్పుడు నేను మేనేజర్గా, నీవు గుమస్తాగా ఉన్నావు. ఎన్నో జన్మలుగా మనము కలిసి ఉన్నాము. ఈ ప్రాంతంలో నీ బాకీలన్నీ తీరాయి, నా దగ్గరకు వచ్చెయ్యి అన్నారు. తనకు స్వామి దయ్యాలు పోగొట్టే మంత్రము నేర్పిస్తే వస్తానన్నాడు. వెంకయ్య స్వామి అలాగే చెబుతాను. నీవు మా మూటాలో ఉండి కట్టెలు కొడుతుండు, నీ వెనకాలే వీళ్ళందరూ వస్తుంటారు అని చీటీ రాయించారు స్వామి. ఇనుకుర్తిలో ఒక టీచరు కుమారునికి బుద్ధి, కాళ్ళు చేతులు స్వాధీనంలో లేవు. స్వామికి చూపితే ఏం చేస్తాము? పూర్వజన్మలో పందెపు గుర్రాలు తోలేవాడు, వాటిని కొట్టిన పాపం అనుభవించాలి కదా అన్నారు. స్వామి దగ్గరకు వచ్చిన ఒక సన్యాసి మూర్ఛ వచ్చి గిరగిరా తిరిగి కింద పడే పక్షివలే పడిపోయాడు. స్వామి పూర్వము ఇతడు పక్షులను వేటాడేవాడు, అనుభవించవద్దా అన్నారు. నాగుల వెల్లటూరులో 2 బొటన వేళ్ళు స్పర్శ తెలియని పిల్లవాని గురించి ఇతడు తమాషాకు వంకల కర్రెతో పిట్టలను కొట్టేవాడు, అనుభవించక తప్పుతుందా అన్నారు. ఒకరోజు ఆశ్రమానికి ఒక యానాది స్త్రీ, ఆమె 3 కుమార్తెలు వచ్చారు. వారికి స్వామి అన్నం పెట్టించారు. విస్తట్లోని అన్నము తల్లి కంటే బిడ్డలు ముందు తినేశారు. ఆమెకు మరలా అన్నము పెట్టించి స్వామి, వీళ్ళే కాదయ్యా, ఈమెకి ఇంటి దగ్గర ఇంకా 4 బిడ్డలున్నారు. పూర్వము ఈమె వెంకటగిరి రాజువారి కోడలు. తన 7 దాసీలకు తిండి పెట్టకుండా ఈమె హాయిగా భోజనము చేసింది. ఇప్పుడు ఆ దాసీలు ఈమె బిడ్డలై పుట్టి ఈమెను తిననీయకుండా బాధిస్తున్నారు అన్నారు. శ్రీ సాయిబాబా లాగే శ్రీ వెంకయ్య స్వామి కూడా భక్తులను దక్షిణ అడిగి తీసుకునేవారు. దక్షిణ అంటే శ్రద్ధతో కూడిన సామర్థ్యం. మనలో పనిచేసే ప్రకృతి శక్తులు, విశ్వమంతటా పనిచేసే ప్రకృతి ధర్మాలే ఈ సృష్టి మొత్తాన్ని అలా నడిపించేది. దైవశక్తి. ఆ సంగతి మరచి మనము అహంకరిస్తుంటాము. వివేకంతో విషయము గుర్తించి శ్రద్ధతో భగవంతుడే స్వర్గానికి యజమాని అని గుర్తుంచుకోవాలి. దీనినే సాయిబాబా అల్లా మాలిక్ అని చెప్పారు. ఈ సత్యము మాకు నిస్సంశయంగా సద్గురు అనుభవమిచ్చినప్పుడే తెలుస్తుంది. సద్గురువుకు, దైవానికి మనము సమర్పించే శ్రద్ధాభక్తులే దక్షిణ ప్రదక్షిణలకు అర్థము. ఒకరోజు హిందీ పండిట్ మస్తాన్ సాహెబ్ కలిచేడు స్వామికి 2 రూపాయలు సమర్పించి నమస్కరించాడు. స్వామి 26 రూపాయలు రావలసి ఉన్నదని ఆయనకు వ్రాసి ఇవ్వండి అన్నాడు. 3 నెలల తర్వాత అతనికి ప్రభుత్వము 26 రూపాయలు అదనపు ఇంక్రిమెంట్లు మంజూరు చేసింది. స్వామి కొంతమందితో ఇంత డబ్బు పెడితే గాని మాట రాదని చెప్పేవారు. ధనాశపరులు, లోబులు స్వామికి డబ్బు పిచ్చి అనుకునేవారు. ఒకప్పుడు దక్షిణ దేశము నుండి వచ్చిన
ఒక రైతు 2 రూపాయల దక్షిణ పెట్టి ప్రశ్న అడిగాడు. స్వామి తడవకు ఒక మాట చెప్పి మళ్ళీ దక్షిణ పెడితే గాని వాక్కు రాదని చెప్పి అతని వద్దనున్న పైకమంతా సమర్పించాకనే తమ ఆశీర్వాదంగా చీటీ